హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం తోటకూర వేపుడు చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ తోటకూర ఫ్రై మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 5 దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన పెద్దది 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 4 కట్టలు తోటకూరను 4-5 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తోటకూరను మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. తోటకూర కొద్దిగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి. పెసరపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ తోటకూరను మగ్గనివ్వాలి. తోటకూర ఇలా ఉడికిన తర్వాత మూత లేకుండా మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత తోటకూరలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తోటకూరను ఉడకబెట్టే పని లేకుండా ఈజీగా మనం ఇలా వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక నిమిషం తర్వాత మనకి తోటకూర వేపుడు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వేపుడు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.